ఖరీఫ్ సమీపిస్తున్న తరుణంలో కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర బేసిన్లలోని ప్రాజెక్టుల్లో ఇప్పటికే 35% నీటి కొరత నెలకొంది. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండడంతో సాగునీటి ప్రాజెక్టులోకి నీటి చేరికపై సర్వత్రా ఆందోళన ఏర్పడింది. ఇప్పటికే ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు నీరు విడుదల చేశారు. మిగతా ప్రాజెక్టులకు నీటి విడుదల తేదీలను జలవనరుల శాఖ ప్రకటించింది. కృష్ణా బేసిన్కు 20% పైగా నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా ప్రస్తుత నీటి నిల్వలు, జలాల విడుదల పరిస్థితిపై మా ప్రతినిధి సాయి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. శర్మ, ఈ ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఇప్పటికీ జూన్ నెల వచ్చినా కూడా భగభగలాడుతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో సాగునీటి వనరులు, జలాశయాలు రాష్ట్రంలోని ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై ఈసారి కొంత అంచనా ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతంలో హెచ్చుతగ్గులుంటాయి. ఒక్కొక్క చోట కుంభవృష్టి కురుస్తుంది. అలాగే సకాలంలో కురవాల్సిన వర్షాలు ఆయా నదీ తీర వెంబడి నదీ పరివాహ ప్రాంతాల్లో కురవపోవటం వల్ల సాగునీటి ప్రాజెక్టుల్లోకి నీటి చేరిక కొంత లోటు ఏర్పడే అవకాశం ఉంది అనేది కూడా జలవనరుల శాఖ ఇప్పటికే రాష్ట్రంలో అంచనాకు వచ్చింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా బేసిన్లో జూరాల ప్రాజెక్టు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ 9.66 టీఎంసీల నీటి నిల్వ గరిష్ట సామర్థ్యం ఉంటే ఆ ప్రాజెక్టులో ప్రస్తుతం 7.21 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. తుంగభద్ర ప్రాజెక్టుకు కూడా 9.89 టీఎంసీల నీటి లోటైతే ఉంది. ప్రస్తుతం శ్రీశైలం అనేది అతి ముఖ్యమైన కృష్ణా బేసిన్లోనే అతిపెద్ద ప్రాజెక్టు. దీనికి సంబంధించి కూడా 215 టీఎంసీల నీటి నిల్వ గరిష్ట సామర్థ్యం ఉంటే ప్రస్తుతం 40 టీఎంసీల పైగా ఇక్కడ లోటైతే ఉంది. శ్రీశైలం జలాశయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా 312 గరిష్ట నీటి నిల్వ టీఎంసీల సామర్థ్యం ఉంటే 145 పైగా టీఎంసీల లోటైతే ఉంది. అట్లాగే పులిచింతల కృష్ణానదికి సంబంధించి ప్రకాశం బ్యారేజీ రిజర్వాయింగ్ స్థిరీకరణ ప్రాజెక్ట్ ఇది 45.77 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం ఉంటే ప్రస్తుతం అయితే 32.67 టీఎంసీలు మాత్రమే ఉంది. అట్లాగే గోదావరి డెల్టా గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ కూడా లోటు అధికంగా ఉంది. ఆ తర్వాత పెన్నా నది పరివాహక ప్రాంతంలోని వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సంబంధించి 16.95 గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం ఉంటే అక్కడ లోటు ప్రస్తుతం 2.5 టీఎంసీల వరకు ఉంది. సోమశిల ప్రాజెక్టుకు కూడా 78 గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం ఉంటే సుమారు 43 టీఎంసీల లోటు అయితే ఉంది. అలాగే కండలేరు కూడా 36 టీఎంసీల లోటు ఉంది. మా రాష్ట్రంలో సహసిద్ధ జలాశయంగా ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు ఉంటే అక్కడ లోటు 9 టీఎంసీలు ఉంది. అట్లాగే వంశధార ప్రాజెక్టులోని గొట్టా బ్యారేజీ 6.66 టీఎంసీలకు గాను కొంత కూడా లోటు ఉంది. మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాజెక్టులు, జలాశయాలు కలిపి 1062 టీఎంసీల వరకు నీటి నిల్వ సామర్థ్యం ఉంటే ప్రస్తుతం 374 టీఎంసీల వరకు సుమారు 375 టీఎంసీల వరకు లోటు అయితే ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే గత ఏడాది ఇదే సమయంలో జూన్ 10వ తేదీ నాటికి రాష్ట్రంలోని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల్లో 37.37% లోటైతే ఉంటే ఈసారి మాత్రం అది ఇంకా కాస్త తగ్గింది, 35.28కే ఉంది. అయితే ఇది కొంత గత ఏడాది కంటే కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఈ సీజన్లో, ఖరీఫ్ సీజను, ఈ వర్షాకాలంలో మాత్రం సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఇబ్బంది కలిగించబోతోంది, సాగునీటి ప్రాజెక్టులకి ఎలా ఉంటుంది అనేది కూడా కొంత ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా కృష్ణానది పరివాహక ప్రాంతం అనేది మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా కీలకమైంది. ఇక్కడే అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. డెల్టా పరిధి నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు శ్రీశైలం, అలాగే ఎగువ ప్రాంతాల్లో అలమట్టి నుంచి ఎంత వస్తుంది అనేది కూడా కొంత ఆందోళన కలిగించాం. అయితే ఈ మన పట్టుసీమ నుంచి గోదావరి నుంచి జలాలు కృష్ణానది వచ్చే కుడి ప్రధాన కాలువ అనేది అతి కీలకమైంది. కృష్ణా డెల్టాకు ఖరీఫ్ సీజన్కి ఎలాంటి డోకా లేకుండా ఎత్తిపోతల పథకం నుంచి కూడా ప్రకాశం బ్యారేజీ నీరు వస్తుంది. ఇబ్బంది లేని అంశం, అందరికీ సంతోషం కలిగించే అంశం ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతానికి ఎలాంటి
కరువు క్లిష్ట సమయంలో కూడా ఖరీఫ్ సీజన్లో భారీగా వరదలు వస్తుంటాయి. ఈ గత సీజన్లో అయితే సుమారు 4000 టీఎంసీలు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఈసారి అయితే కృష్ణా డెల్టా ఖరీఫ్ సీజన్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ రబీకి కొంత ఆందోళన కలిగించే అంశం ఉంది. అలాగే మిగతా ప్రాజెక్టుల్లోకి ఎంత నీరు వస్తుంది, దాన్ని ఎలా వాడుకోవాలనేది కూడా జలవనరుల శాఖ ఇప్పుడే ఒక అంచనాకు వచ్చింది. రైతులు మాత్రం ఆయకట్టు అలాగే ఉద్యానవన పంటలు, అపరాలు ఇలాంటి సాగులు చేసుకోవాలి. వర్షాలు, సాగునీటి అందుబాటులో ఉన్నదాన్ని బట్టి పంటలు పండించుకోవాలని మాత్రం వ్యవసాయ శాఖ అటు జలవనరుల శాఖ సంయుక్తంగా కూడా ఇప్పటికే సమావేశమై ఒక అభిప్రాయానికి వచ్చాయి. రైతులకు కూడా పిలుపునిచ్చారు. ఈ రాబో వర్షాకాలం సీజన్లో ప్రాజెక్టుల్లోకి ఈ సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం ఎంత కురుస్తుంది, ఎంత మేర వస్తుంది, అట్లాగే ఈ ప్రాజెక్టులోకి నీరు ఎంత వస్తుంది అనేది మాత్రం కొంత నిపుణులు అంచనాకు వచ్చారు. ఆ మేరకు రైతులు కూడా ఉన్న నీటిని, సాగునీటి వనరులని పొదుపుగా వాడుకొని పంటలు సాగు చేయాలని కూడా పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శేషబాబుతో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో.